ఇక నిన్న రెండు అంశాలు కీలకమైనటువంటివి. రాష్ట్రపతిపై సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం 4 బిల్లులకు ఆమోదం తెలపకుండా ముర్ము నిలుపుదల చేశారంటూ పిటిషన్. గవర్నర్ తీరుపైన కూడా అభ్యంతరము. దీనికి సంబంధించినటువంటి దాంట్లో 4 బిల్లులపై సంతకాలు చేయడం లేదు, కారణాలు చెప్పడం లేదని ఆరోపణ, ఆమోదించొద్దని కేంద్రం సలహా ఇచ్చినట్టు ఆక్షేపణ. రిట్ పిటిషన్లో ప్రతివాదిగా మాత్రం రాష్ట్రపతి కార్యదర్శి పేరు. గవర్నర్ పైన వ్యాజ్యం, బిల్లులపై తాత్సారం చేస్తున్నారని విమర్శ. కోర్టు ఆర్డర్ల నుంచి తప్పించుకునేందుకే రాష్ట్రపతి పరిశీలనకని వ్యాఖ్య. ఇదొక అంశం. రెండవది, కరువు సాయంపై సుప్రీంలో కర్ణాటక పిటిషన్. ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని తక్షణం విడుదల చేసేలా కేంద్రానికి సూచనలు ఇవ్వాలి. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు, కేరళలో సిపిఎం సర్కారు, లెఫ్ట్ పార్టీల సర్కారు కలిసి ఒకరు రాష్ట్రపతిపైనే సుప్రీంకోర్టులో వేశారు. ఇది చాలా పెద్ద అంశము. ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి ఈ కోర్టు ఎట్లా దాన్ని సమర్థిస్తుంది అనేటువంటిది చూడాలి. కోర్టు చేస్తాదా చేయదా అనేటువంటి విషయం మనకు ఐడియా లేదు, కానీ అంత దూరం వరకు వెళ్ళారు అంటే దీని వెనుక పెద్ద విషయమే ఉంది అనేటువంటిది చూడాలి. లేకపోతే వీళ్ళకు, ఎందుకంటే ఒక రాష్ట్రపతి పైన ఒక కేంద్ర ప్రభుత్వం పైన సుప్రీంకోర్టులోకి వెళ్ళారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారంటే దానికి సంబంధించినటువంటి అంశము క్లియర్గా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఎంత దూరం వెళ్తారు అనేటువంటిది చూడాలి. ఇవి రెండు అంశాలు. కరువు సాయంపై సుప్రీంకు కర్ణాటక రాష్ట్రం తీవ్ర కరువుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాయం విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టికల్ 32 ప్రకారం చట్టబద్ధమైన హక్కును పొందేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. 240 తాలూకాలకు గాను 223 తాలూకాల్లో తీవ్ర కరువు పరిస్థితి నెలకొని ఉందని, ఎన్డీఆర్ఎఫ్ బృందం నిబంధనల ప్రకారం పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు వారంలోగా రాష్ట్రానికి రావాల్సి ఉండగా చాలా ఆలస్యంగా అక్టోబర్లో వచ్చి పరిస్థితిని సమీక్షించి కేంద్రంతో వ్యవహరించేటువంటి తీరు ఎట్లా ఉందనేటువంటిది చూడాలి. ఒక్క కర్ణాటక మీద ఎందుకు కోపం ఉంటుంది? కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రతిదీ రాజకీయం చేసేటువంటి వ్యవహారమే తప్ప ఎక్కడ కూడా కర్ణాటకలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఇదే సిద్ధరామయ్య దీనికి సంబంధించి ఇవాళ తేరుకున్నాడు. అదే హిందూ దేవాలయాలపైన ట్యాక్స్ వేసేటువంటి విషయంలో మాత్రం వెంటనే చట్టాలు చేసేటువంటి ధైర్యం దమ్మున్నటువంటి వ్యక్తి, కానీ కరువు పరిస్థితి విషయంలో మాత్రం ముందుగా తేరుకోలేదు. దీన్నేమో మళ్ళీ కేంద్రం స్పందించలేదు అనేది ఒక రాజకీయం చేసేటువంటి అంశమే తప్ప ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గర పోయి ఎప్పుడైనా టైం అడిగారా సిద్ధరామయ్య గారు? అడగలేదు. దీనికి సంబంధించినటువంటి అంశం కర్ణాటకకు సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడితే తెలిసినటువంటి అంశం. ఒక ప్రధానమంత్రిని కలిసేటువంటి ప్రయత్నం చేయలేదు. ప్రధానమంత్రి దగ్గరికి మీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వెళ్ళి తీవ్రమైనటువంటి కరువు నేపథ్యంలో ఉన్నామనేటువంటిది ఢిల్లీకి పోయి మీరు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలుస్తారు కదా, దాని బదులు ముందుగా ఫస్ట్ కర్ణాటక ప్రజల కోసము అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని లేదంటే దాని సంబంధిత శాఖ మంత్రులను కలిసి విన్నవించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇట్లాంటివి కావాలంటే మీ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఇప్పుడే పంపించండి, ఇది ముఖ్యమైనటువంటి అంశమైనటువంటిది ఎప్పుడైనా ప్రయత్నం చేసిరా? ప్రయత్నం చేయలేదు. మేము లేఖ రాసినాం, మేము ఇది చేసినాం. అదే టిప్పు సుల్తాన్ జయంతులు చేయడానికేమో మీకు ఏ కరువు రాలేదు. టిప్పు సుల్తాన్ జయంతి చేసుకునేదానికి ఏ కరువు రాలేదు. కర్ణాటకలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలపైన ట్యాక్స్ వేయడానికి 10% ఖచ్చితంగా, కోటి పైన ఉంటే 10% వెంటనే ట్యాక్స్ చెల్లించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టం తీసుకురావడానికి మాత్రం మీకు ఎక్కడ కూడా సమయం ఇబ్బంది లేదు. ప్రత్యేక దేశంగా కర్ణాటకను, సౌత్ ఇండియాను ప్రత్యేక దేశం చేయాలని మీ ఎంపీలు డిమాండ్ చేయడంలో ఎక్కడ ఇబ్బంది లేదు. కర్ణాటక నుంచి అంతమంది ఎంపీలు ఉన్నారు కదా, కర్ణాటకలో బీజేపీలు ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి మీరు ఎంతమంది ఎంపీలను కలిసి తీసుకుపోవచ్చు కదా. రాష్ట్రం కోసం రాజకీయాలను పక్కన పెట్టలేరా? కేవలం రాజకీయం చేసింది అనేటువంటి విషయాన్ని మాత్రమే మనకు అర్థమవుతుంది ఇక్కడ. కేవలం రాజకీయం కోసం మాత్రమే. ఇక రాష్ట్రపతిపై సుప్రీంకోర్టులో కేరళ దావా. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది చూడాలి. 4 బిల్లులపై సంతకాలు చేయడం లేదని ఆరోపణ, కారణాలు కూడా చెప్పడం లేదని ఫిర్యాదు. గవర్నర్ ఆరిఫ్ ఖాన్ పైన వ్యాజ్యం. కేరళ ప్రభుత్వం శనివారం అసాధారణ చర్యకు పాల్పడింది.
కేరళ అసెంబ్లీ ఆమోదించిన 4 బిల్లులపై సంతకాలు చేయకుండా జాప్యం చేస్తున్నారని, ఇందుకు కారణాలు కూడా చెప్పడం లేదని పేర్కొంటూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో దావా వేసింది. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్పై దావా వేసింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లును దీర్ఘకాలం అనిశ్చిత కాలం పాటు తన వద్ద పెండింగ్లో పెట్టుకొని చివరకు రాష్ట్రపతి పరిశీలనకు పంపించడాన్ని కూడా ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్న కారణంతోనే ముందు జాగ్రత్తగా వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపినట్టు అభిప్రాయపడింది. విశ్వవిద్యాలయ చట్టాల సవరణ బిల్లు 2022, విశ్వవిద్యాలయ సవరణల చట్టన బిల్లు నెంబర్ 2, విశ్వవిద్యాలయాల చట్టాల సవరణల బిల్లు 3, కేరళ సహకార సంఘాల బిల్లు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సంతకం పెట్టకపోవడాన్ని ఆ పిటిషన్లో ప్రశ్నించింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఉందని ఆ పార్టీలకు సంబంధించి వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎటువంటి పోటీ పరీక్షలు లేకుండా డైరెక్ట్గా నియామకాలు చేసుకున్నటువంటి చరిత్ర కేరళకు సంబంధించినటువంటి వామపక్ష పార్టీలది. అక్కడ ఉండేటువంటి నాయకులు, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వము నేరుగా ఎటువంటి పోటీ పరీక్ష లేకుండా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధ విద్యార్థి సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళను స్వయంగా ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి కార్యదర్శులుగా, ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి పిఏలుగా వాళ్ళను నియమించుకొని 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళను పర్మనెంట్ చేసేశారు. ఎటువంటి పోటీ పరీక్ష లేకుండా అనేక మంది దీనికి సంబంధించి కేరళలో పెద్ద ఉద్యమాలు జరిగింది. కేరళలో మళ్ళా వామపక్ష పార్టీలు చాలా పెద్ద నీతులు వల్లిస్తాయి, నీతులు చెప్తాయి, మేము ఏమీ చేయలేనటువంటి విషయం చెప్తారు. కానీ వామపక్ష పార్టీలు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు దానికి సంబంధించి. అయితే ఏకంగా రాష్ట్రపతి పైనే ఇప్పుడు రాష్ట్రపతి గొప్పనా, రాష్ట్రపతి పైన సుప్రీంకోర్టు విచారణ చేస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే గవర్నర్కు రాష్ట్రపతికి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయి, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గౌరవాలు ఉంటాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో బిల్లులు ఆమోదం తెలపలేదని రాష్ట్రపతి పైన కోర్టుకు వెళితే ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేస్తుందా లేదా? రాష్ట్రపతికి ఉండేటువంటి బాధ్యతలు, రాష్ట్రపతికి ఉండేటువంటి హక్కులు, రాష్ట్రపతికి ఉండేటువంటి గౌరవాలకు సంబంధించినటువంటి అంశము. ఇది దేశంలో పెద్ద చర్చకు దారితీస్తుంది. చిన్నదైతే విషయం కాదు ఇది. కేరళకు సంబంధించినటువంటి దాంట్లో కేరళ అసెంబ్లీ 11 నుంచి 24 నెలల క్రితం ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేయకుండా ఆపాలంటూ కేంద్రం రాష్ట్రపతికి సలహా ఇవ్వడాన్ని కూడా ప్రశ్నించింది. ఈ బిల్లులన్నీ రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశాలను తెలిపింది. అయితే విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి చట్టాల్లో యూజీసీ కూడా అంతే పాత్ర ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా అదే పాత్ర ఉంటుంది. విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి దాంట్లో గవర్నర్ ఛాన్సలర్గా ఉంటారు. విశ్వవిద్యాలయాలకు అటు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అంతే స్థాయిలో కలిసి ఉండేటువంటి విషయాలను కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ప్రతివాదిగా మాత్రం రాష్ట్రపతి కార్యదర్శిని పెట్టింది. మళ్ళీ భయపడ్డారు. రాష్ట్రపతి కార్యదర్శిని పెట్టడం ఎందుకు, రాష్ట్రపతిని పెట్టవచ్చు కదా. అంటే మీరు ఏ చట్టాలు తెచ్చినా, నల్ల చట్టాలు తెచ్చినా, ఎర్ర చట్టాలు తెచ్చినా కూడా వాటిని వెంటనే ఆమోదించాలనేటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన కొంత దేశ వ్యతిరేకత, చట్ట వ్యతిరేకత ఉండేటువంటి చట్టాలు తీసుకువస్తే ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయా, దానికి సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ ఇవ్వడంలో అయితే సుప్రీంకోర్టు కూడా క్లారిటీ వస్తుంది. రాష్ట్రపతి బిల్లులు ఆమోదించవచ్చా, వ్యతిరేకించవచ్చా, గవర్నర్ చేసేటువంటి అంశాలు కూడా ఇవాళ బయటికి వచ్చేటువంటి అంశాలు మాత్రం ఉంటాయి. ఇవి వాళ్ళకు సంబంధించి చాలా పెద్ద విషయం. దేశంలో ఇటు కరువు సాయం పైన కోర్టుకు వెళ్ళడం కూడా, కోర్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అనేకమైనటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి కరువు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల విషయంలో ఎక్కడ ఉన్నది అనేటువంటి వాటిపైన కూడా, కరువు భత్యం పైన కూడా, అంటే కర్ణాటకలో ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చినటువంటి ఉచిత పథకాల ద్వారా ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఏది కనబడితే అది ఉచితంగా ఇస్తామని చెప్పేసి ప్రజలతోటి ఓట్లు వేయించుకొని ప్రజలు కూడా ఉచితాలకు ఆశపడి ఓట్లు వేసిన తర్వాత ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయిన తర్వాత కేంద్రం నుంచి ఇవాళ కరువు పేరుతో కొన్ని నిధులు తెచ్చుకోవాలి, ఇంకో పేరుతో ఇంకో కొన్ని నిధులు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతున్నాయనేటువంటి అంశాలను గమనించాలి.